నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మెంత్రి విలువ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం గుడ్డు లేని గుడ్డు కర్రీ చేయబోతున్నాం. ఎగ్గు తినని వాళ్ళ కోసమని ఈరోజు మనము ఎగ్గు లేకుండానే ఎగ్గు కర్రీ చేయబోతున్నాం. ఇది ఏమాత్రము ఎగ్గు కర్రీకి తీసిపోకుండా చాలా టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇది ఈజీనది. ఫస్ట్కు ఇట్లా ఎగ్గు కర్రీ చేసుకోండి గైస్, చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి ఏ దాంట్లోకైనా అదిరిపోతుంది. దీనికి ముందుగా మనము 200 గ్రాముల పన్నీర్ తీసుకోవాలి. అలాగే నేను చిన్న సైజు ఆలు తీసుకున్నాను. పెద్దవైతే మీరు 2 ఆలు ఉడకబెట్టేసుకోండి, తోలు తీసుకొని పెట్టుకోండి గైస్. వీటినన్నిటిని చిన్న రంధ్రాలు ఉన్న సైడు మనము తురుముకోవాలి. తురుము పెట్టెతో ఇలా తురుము పట్టుకున్న తర్వాత మొత్తం అంత బాగా మెత్తగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేట్లుగా. అలాగే దీంట్లోకి కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని 2 భాగాలుగా చేయాలి. అంటే ముప్పావు భాగం ఒక ముద్దగా, పావు భాగం ఒక ముద్దగా చేయాలి. ఇలా మనకి ఎగ్గులో ఎల్లో సొన ఉంటుంది కదా, లోపల పచ్చ సొన, దానికోసమని ఈ పావు భాగం మనం తీసుకున్నాము. ఈ పావు భాగంలో మనము పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చ సొన కోసం మనము ఇలా పసుపు వేసుకుంటున్నాము. మనం ఫుడ్ కలర్ అయితే వేయడం లేదు. పసుపు అయితే ఆరోగ్యం కూడా, కాబట్టి మనం పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాం. ఇలా దీన్ని పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి. ఇలా బాల్స్గా చేసేసుకోవాలి. నాకు 4 నార్మల్వి, ఒకటి చిన్నది బాల్ అయ్యింది. ఇప్పుడు ఈ తెల్లది ఉంది కదా, మనం పావు భాగం పక్కన పెట్టేసుకున్నాం కదా, దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనము వీటిని ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉండడానికి మనం కార్న్ ఫ్లోర్ కలుపుకుంటున్నాం, చీలకుండా అట్లా ఉండడానికి. ఈ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని వీటిని కొంచెం పెద్ద బాల్స్గా తయారు చేసుకోవాలి. ఇలా మనం పెద్ద బాల్స్గా చేసుకొని పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు చేతికి స్టిక్ అవుతుంది అని అనుకుంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా పెద్ద బాల్స్గా చేసేసుకొని వీటి మధ్యలో మనము ఫస్ట్ ఎల్లో బాల్స్ చేసుకున్నాం కదా చిన్నవి, వాటిని పెట్టుకొని మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. వైట్ బాల్స్తో మనం కవర్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి గైస్. ఇట్లా మొత్తం వైట్ బాల్, ఎల్లో బాల్ కనపడకుండా ఇట్లా మనం మొత్తం అంతా కవర్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి ఎగ్గులాగా. ఇలా అన్ని బాల్స్ ఇలానే చేసేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా అన్ని బాల్స్ తయారు చేసుకొని పెట్టుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ మేని కార్న్ ఫ్లోర్ వేసుకొని దాంట్లో వీటిని దొల్లించాలి. ఇలా మొత్తం దొల్లించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 5 బాల్స్కి ఇలానే చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా 4 లేదా 8 పీసులు చేసేసుకొని వీటిని పేస్ట్గా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తగా ఆనియన్ పేస్ట్ను రెడీగా పెట్టేసుకోవాలి. దీంట్లోకి అది ఆనియన్ పేస్ట్ను ఒక కప్పులోకి తీసేసుకొని దీంట్లోకి ఒక పెద్ద టమాటా వేసుకోవాలి. దీన్ని కూడా టమాటా ప్యూరీ మనం మిక్సీకి వేసుకోవాలి. ఈ టమాటాలు మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ను పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకొని అన్ని వైపులా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. వేస్తూనే వీటిని మాత్రం కదిలించొద్దు, విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 నిమిషం అయిన తర్వాత తిప్పుకుంటూ వేపుకోండి. నేను 2 వాయిల కింద వీటిని వేపుకుంటున్నాను.
ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేస్తే మనకు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అంతా ఇదికిదికి అవుతుంది కదా మనకి, కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటాయి ఈ ఎగ్స్. ఆయిల్ కాగకముందే మాత్రం వేయొద్దు. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. నేను ఫస్ట్ 2 వేసుకున్నాను, తర్వాత 3 వేసుకుంటున్నాను గైస్. ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన 3 ఎగ్స్ని కూడా ఇప్పుడు మళ్ళీ వేసేసుకొని మూడింటిని ఒకటేసారి వేపుకుంటున్నాను గైస్. ఇలా వీటిని కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కాగనివ్వాలి. దీంట్లోకి 1 స్పూను జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఈ 2 వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి. టమాటా పేస్ట్, ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా వేపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే మనకు ఇవి బాగా వేగుతాయి. వీటన్నిటిని నూనె పైకి తేలేంత వరకు బాగా వేపుకొని దీంట్లోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, అలాగే వేపుకున్న జీలకర్ర పొడి 1 స్పూను, ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. అలాగే 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. కారాలు మాడకుండా వేపుకోండి గైస్, అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గ్రేవీ. ఇలా అన్నిటిని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి మనము 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని బాగా దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇదంతా దగ్గరికి పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా అంతా దగ్గరికి పడేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా వేపుకొని పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత మనము కొంచెం సేపు 1 లేదా 2 నిమిషాలు ఉడకబెట్టేసుకోవాలి అంతే, లేదంటే మనకి ఇవి చాలా మెత్తగా అయిపోతాయి, మనకు విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి 2 నిమిషాలు మెల్లగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా తిప్పుకునేటప్పుడు మెల్లగా తిప్పుకోండి గైస్. అంతే గైస్, మన గుడ్డు లేని గుడ్డు కర్రీ రెడీ గైస్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో కూడా తెలపండి గైస్. చూడండి గైస్, అంతే 1 నిమిషము లేదా 2 నిమిషాలు ఉడకబెట్టేసుకొని మనం సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఎగ్లెస్ కర్రీ రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్, మనము ఎల్లోది పెట్టేసాం కదా, అది కూడా ఎట్లా ఉంటుందో చూడండి గైస్. ఒక ప్లేట్లోకి ఒకటి ఈ గుడ్డు పెట్టేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేస్తే చూడండి గైస్ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి గైస్. ఇది అన్నంలోకి, రోటిలోకి, చపాతీలోకి, ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. చూడండి గైస్ ఇలా ఉంటుంది మనకు లోపల అచ్చం ఎగ్గున్నట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.